Life is a dream and love's a drug. Oh, now I think I must be my user. When I was a river dried up, it came to let it flow. I'm feeling drunk and high, so high, so high. వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. వాడొక పాస్టర్, ఇలాంటి పాస్టర్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది అమాయక హిందువులను, అమాయక దళితులను మత మార్పిడి చేసి చర్చికి పిలుచుకొని వస్తుంటాడు. అంతేకాదు కొన్ని వందల మందిని కూడా పాస్టర్లుగా తయారు చేసి ఇటు ఊర్లలోకి పంపిస్తూ ఉంటాడు. వాడి లక్ష్యం మాత్రం ఒకటే, కామం. ఆడపిల్లని చూసామా, వాళ్ళని ఎలా వశీకరణ చేసుకోవాలి, ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా బెడ్రూమ్లోకి పిలిపించుకొని అనుభవించాలి అనే దృష్టికోణంలోనే చూస్తూ ఉంటాడు. ఆత్మీయ తండ్రి అని పిలిపించుకుంటాడు. తర్వాత అమ్మాయిని అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత అమ్మాయిని చంపేస్తా అంటాడు. ఈ విషయాలు బయట పెడితే నీ విషయాలు కూడా బయట పెడతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఉంటాడు. వాడు ఎవడో కదండి, పాస్టర్ రంజిత్ ఓఫిర్. ఇప్పుడు వీడి జీవిత ప్రయాణము ఎలా సాగింది, అసలు వీడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అనేది మీకు పూర్తి వివరాలు విత్ ఎవిడెన్స్తో సహా ఈ వీడియోలో మీకు రాబోతున్నాయి. కాబట్టి ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ముసలోడు అంటే దగ్గర వీడికి 60 to 65 years ఉంటాయి. ఈ ముసలోడు హైందవంలో క్రైస్తవమని, వేదాలలో యేసు ఉన్నాడని, ఇలా క్రైస్తవులు కూడా సిల్వ బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఎంతోమంది హిందువులను మత మార్పిడి చేసి చర్చికి పిలుచుకొని వచ్చి వాళ్ళల్లో విపరీతమైనటువంటి ద్వేషాన్ని నింపుతూ ఉంటాడు. అసలు వీడి ఫస్ట్ ప్రయాణం ఏంటంటే, వీడికి మొత్తము 3 పెళ్ళిళ్ళైనాయి. మొదటి భార్య ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తర్వాత వీడు పెట్టే టార్చర్ భరించలేక వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ రెండవ పెళ్ళి కూడా చేసుకున్నాడు. రెండవ పెళ్ళి కూడా వీడు పెట్టే టార్చర్ భరించలేక పాపం ఆ రెండో ఆవిడ కూడా వెళ్ళిపోయింది. తర్వాత కూడా వీడు మళ్ళీ 3వ పెళ్ళి కూడా చేసుకున్నాడు. అంటే ఆమె ఎవరు అనేది ఈ పాటికి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె కూడా వీడు పెట్టే టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వీడు మొత్తము 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 3 కూడా వీడు పెట్టే టార్చర్ భరించలేక వాళ్ళు డైవర్స్ తీసుకుని మరి వెళ్ళిపోయారు. అంటే వీడు ఎంత దారుణంగా టార్చర్ పెడతాడు, అమ్మాయిలను అనుభవించడంలో ఎంత చిత్రహింసలు అనుభవిస్తాడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వీడికి ఇన్ని పెళ్ళిళ్ళు అయ్యి ఇన్ని రకాలుగా విడాకులు జరిగే వీడు మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాడు. ఓకేనా? అంటే వీడు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే ఇందులో ఒక అమ్మాయి మాత్రమే చాలా ధైర్యంగా, అసలు మీ జీవితమే మీరు విడాకులు తీసుకున్నారు కదా, అసలు మీరు ఎలా పెళ్లి చేస్తారు అని ఒక ఆవిడ కొంచెం ధైర్యంగా ఒక ప్రశ్న అడిగింది. సరే, ఆమె అడిగిన ప్రశ్నకు మనోడు సమాధానం ఎలా చెప్పాడో అనడానికి ఒక వీడియో చూద్దాము. మీరు వేల పెళ్లిళ్ళు చేశారని నెట్లోని మీ ప్రసంగంలో అంటే మీ శిష్యులు చెప్పేటప్పుడు మేము విన్నామండి. ఓకే. అయితే మరి మీ ఫ్యామిలీ బ్రేకప్ అయింది కదా. ఓకే ఓకే ఓకే. అంటే మరి మీ సాక్ష్యమే మంచిది కాదు కదా సార్. మరి మీరే డైవర్స్ అయినప్పుడు మరి వేరే కుటుంబాలు కలిసి ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. నీ వాయిస్ బట్టి నేను గ్రహిస్తున్నాను, యు మే బి ఎ వెరీ యంగ్ గర్ల్. మంచి దైవ భయం కలిగినటువంటి క్రైస్తవ అమ్మాయి అని నేను అనుకుంటున్నాను. మరి మంచిదమ్మా. మరి నేను చెప్పే సమాధానం వినండి. డైవర్స్ అనేది ఎన్నడూ ఎప్పుడు ఎవరికి జరగకూడనటువంటి ఒక దుర్ఘటన. కార్లు, బస్సులు, రోడ్డు మీద పోయే ఆటోమొబైల్ వెహికల్స్ చేసేటప్పుడు క్షేమంగా ప్రయాణిస్తారు అనే ఉద్దేశంతో కార్లు తయారు చేస్తారు, కానీ యాక్సిడెంట్లు కావాలని చెయ్యరు. కానీ రోడ్లు వేసిన వాడు యాక్సిడెంట్ కావాలనుకోలేదు, కారు చేసిన వాడు అనుకోలేదు, కొనుక్కున్నవాడు అనుకోలేదు, కానీ యాక్సిడెంట్ అయితే కొన్నిసార్లు జరిగిపోతుంది దురదృష్టవశాత్తు. ఒకసారి జరిగితే యాక్సిడెంట్, అంటే రెండోసారి, అంటే మూడవసారి, అంటే ఇప్పుడు ఒకసారి డైవర్స్ అయిందంటే సరే అమ్మాయి తప్పు, అమ్మాయి వైపు ఉందనుకుందాం. అంటే రెండవసారి డైవర్స్ ఎందుకైంది, మరి మూడవసారి డైవర్స్ ఎందుకైంది? అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైందంటే నువ్వు ఒక పెద్ద సైకోగాడివి. ఎప్పుడైతే వీడు 3వ భార్య వదిలేసి వెళ్ళిపోయిందో వీడికి బాగా కామం పిచ్చి, సెక్స్ పిచ్చి. ఎంత కామం అంటే వీడు వయసుకు కూతురు అవుతుందా, అసలు వయసుకు మనవరాలు అవుతుందా, పోనీ వరసకు భార్య అవుతుందా, అంటే వరసకు ఏదైనా పర్వాలేదు, ఆడపిల్ల కనిపించిందంటే అనుభవించాలి
అనేది మాత్రం వీడికి మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుంది. అట్లాగా మీరు ది కేరళ స్టోరీ సినిమా చూసి ఉంటే మీకు ఒక విషయం అనేది అర్థమవుతుంది. అమ్మాయిలను లొంగ తీసుకోవడం కోసము వాళ్ళు కొన్ని రకాల టాబ్లెట్స్ ఇచ్చి అంటే కొన్ని రకమైనటువంటి డ్రగ్స్ పదార్థాలు ఇచ్చి వాళ్ళని వశీకరణ చేస్తూ ఉంటారనమాట. వీడు అమ్మాయికి ఫోన్ చేస్తాడు, నీ నాకుడుగా ఫోటోలు కావాలి, నువ్వు డ్రెస్ లేకుండా అంటే న్యూడ్గా వీడియోలు కావాలి, నాకుడుగా ఫోటోలు కావాలని చెప్పేసి అడిగి బ్లాక్మెయిల్ చేసి అవన్నీ ఇప్పించుకుంటాడు. ఇప్పించుకున్న తర్వాత వీటి దగ్గర ఆధారాలని సేకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అనేది వీడు స్టార్ట్ చేస్తాడు. అది ఎలా స్టార్ట్ చేస్తాడో అన్నదానికి ఒక ఉదాహరణగా ఈ ఆడియో రికార్డు మీరు వినండి. చెప్పలేదబ్బా, నాకు ఇలా అనిపించిందని చెప్పాను కానీ నేను అడిగాను, నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకు చెప్పావు, నా మెసేజ్ ఎలిషాకు చూపించావు. ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ నేను చూపిస్తే నీ సంగతి ఏమవుతుంది? ప్లీజ్ అప్పా, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కోపం చంపి పడేస్తా నేను. పనికి మారిందానా, నువ్వు నా మెసేజ్ ఎలిషాకు ఎందుకు చూపించావు? నేను నీ మెసేజ్ చూపించానా? మరి ఇప్పుడు చెప్పు, చూపించరా? మాట్లాడు. తండ్రి, నీకు కూడా అంత కోపం వస్తే ఇంకా నేను అంత తప్పుడు దాన్ని కాదు కదా. నీవు నా మెసేజ్ చూపించావా లేదా? నావి కూడా చూపించాను, నీవే కాదు నావి కూడా. నీవు నాకేం పంపించావు వాడిని చూపించానా? మరి అసలు ఎలిషాకి ఎందుకు చూపించాలి నువ్వు? నాకు బాధ అయిందప్ప ఆ రోజు, అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నువ్వు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు, నన్ను ఫీలింగ్ లో నన్ను కూర్చొని నువ్వు ఎందుకు ఎలిషాతో మాట్లాడావు? నేను చెప్తున్నాను కదా ఒక విషయం, ఆ రోజు నాకు చాలా బాధ అయిందప్ప. బాధ ఎందుకైందమ్మా? నీ బాధ అయితే నాకు ఇష్టం లేదు, నాకు చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పావు. అంతకు అనలేదప్పా, అన్నావు. పనికి మారిందానా? పనికి మారిందా? నువ్వు తిట్టేదప్ప, నువ్వు తిడితే నేను భరించలేను. చంపేస్తా నేను. విను నేను అన్నది నీకు బాధ అయితే నాకు ఇట్లా ఇష్టం లేదని నాకు చెప్పాలి. మూడో మనిషికి ఎందుకు చెప్పినావు నువ్వు? అప్పా ప్లీజ్ అప్పా, నీవు నాకు పంపినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా నువ్వు, నేనేం అది డిలీట్ చేయలేదు. నన్ను గూర్చి రివెంజ్ తీసుకోవద్దాంపా, ప్లీజ్. మాట్లాడకు. నేను చేసిన తప్పే, దానికోసం ప్లీజ్ అప్పా, ప్లీజ్. నువ్వు ఎక్కడైనా నన్ను గూర్చి విను, నీవు నన్ను గూర్చి ఫస్ట్ నేను ఎలిషా దగ్గర మాట్లాడే కానీ నేను ఎవరి దగ్గర వేసి చూసినా, నేను అబద్ధం చెప్పట్లేదు. సరే ఎలిషాకి చెప్పడం క్షమించరాని నేరము. జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు. ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గూర్చి నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. నేను ఎప్పుడు తప్పు చేయను. విన్నారు కదా, వీడు దైవజనుడు, దేవుని సేవకుడు, దేవుడు అభిషేకించినటువంటి బిడ్డ, వీడు ఒక పాస్టర్. మరి వీడిని అనుసరించి చర్చికి వెళ్తున్న వాళ్ళని ఇంకా ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మీ నాన్న కండోమ్ వాడాల్సిందిరా, అనవసరంగా నువ్వు పుట్టావు. అసలు ఇప్పుడు ఈ ఆడియో రికార్డులో అమ్మాయి ఏం మాట్లాడింది, అసలు అమ్మాయి ఎంత బాధపడుతుంది, ఎంత విలువిలలాడుతుంది, అసలు ఒకసారి మనము పరిశీలన చేద్దాము. లేదబ్బా, నాకు ఇలా అనిపించిందని చెప్పాను కానీ నేను అడిగాను, నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకు చెప్పావు. ఇప్పుడు ఆ పిక్స్ అంటే ఏంటి అంటే, వీడు అమ్మాయి దగ్గర కలెక్ట్ చేసినటువంటి నాక్డ్ పిక్స్ అంటే డ్రెస్ లేకుండా కొన్ని రకాల ఫోటోలు, కొన్ని రకాల వీడియోలు వీడు కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అంటే వాడి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే వీడి దగ్గర రెడీగా పెట్టుకొని ఏదో రోజు నా విషయం చెప్తే నేను కూడా ఈ అమ్మాయి విషయం బయట చెప్పాలని చెప్పేసి బెదిరించడానికి అని చెప్పేసి వాడు ఈ ఫోటోలని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఓకేనా, ఇంకొంచెం విందాం. నాకు బాధ అయిందప్ప ఆ రోజు, అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నువ్వు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు, నన్ను ఫీలింగ్ లో. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, అక్కడ చాలా మంది ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కన్యలే, కానీ ఈ అమ్మాయి మాత్రం కన్య కాదు అని చెప్పేసి వీడు ఎక్కడో అన్నట్టున్నాడు. అది ఆమెకి బాగా హట్ అయ్యి ఈ విషయం ఎవరికో ఎలిషా అంట వాడికి చూపించింది. వాడికి ఎందుకు చూపించావు అని వీడు బెదిరిస్తున్నాడు. అంటే అర్థమైందా? ఇక్కడ ఈ అమ్మాయి కాకుండా ఇంకా చాలామంది వీటి ట్రాప్లో ఉన్నారు. అంటే చాలామందిని కూడా సేమ్ ఇట్లానే వశీకరణ చేసి చాలామందిని కూడా ఇలా అనుభవిస్తున్నాడు అని ఇప్పుడు ఈమె చెప్పిన దాంట్లో మనకు చాలా స్పష్టంగా అర్థమైంది.
అప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అందుకు రివెంజ్ తీసుకోవద్దు ప్లీజ్. మాట్లాడకు. నేను చేసిన తప్పే, దానికోసం ప్లీజ్ ప్లీజ్ ఎక్కడైనా నన్ను గూర్చి విను. నీవు నన్ను మాట్లాడలేదప్ప. ఫస్ట్ నేను ఎలీషా దగ్గర మాట్లాడే, కానీ నేను ఎవరి దగ్గర వేసి చూసినా నేను అబద్ధం చెప్పట్లేదు. సరే ఎలీషాకి చెప్పడం క్షమించదాని నేరము. జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు. ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను కూర్చుని నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. నేను ఎప్పుడు తప్పు చేయను. అసలు ఎంత బాధపడుతుందో, అసలు ఎంత ఏడుస్తుందో, అసలు ఈమె ఎంత దారుణంగా వాడి వశీకరణలో అంటే వాడి ట్రాప్లో ఈమె ఇరుక్కుపోయింది. ఓకేనా. అసలు ఇప్పుడు ఈ రికార్డు విన్న తర్వాత మీలో చాలామందికి కొన్ని సందేహాలు రావచ్చు. అంటే ఏంటంటే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టదా? వాళ్ళు కేసు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే వాళ్ళందరూ దళితులు, వాళ్ళు రోజువారీ కూలీ పని చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేంత ధైర్యం వాళ్ళకి లేదు. అక్కడ వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరమైతే డబ్బులు కూడా లేవు. ఒకవేళ అమ్మాయిలు ఎవరన్నా వీడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారంటే వీడు మళ్ళీ అమ్మాయిలను చంపడానికి కూడా వెనుకాడాడు. వాడు చాలా బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ఎలాగైనా సరే వీడి ట్రాప్లో నుంచి బయటపడాలి అనే వాళ్ళందరూ కోరుకుంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ హస్బెండ్లకు తెలిస్తే వాళ్ళ హస్బెండ్ని కూడా కొడతాడు. ఇంకా ఇక్కడ వాళ్ళ పరువుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, అంటే ఒకవేళ ఈ విషయం బయటకు వస్తే నా భార్య పరువు పోతుంది, లేకపోతే నా పరువు పోతుందని చెప్పేసి ఆ కుటుంబం కూడా బయటికి రాకుండా వాళ్ళు కొంచెం బిక్కుమంటూ వాళ్ళ ఇంట్లో గడుపుతూ ఉంటారు. అందుకే వాళ్ళు ధైర్యంగా కేసు పెట్టలేరు, ధైర్యంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు, మాట్లాడలేరు. అటువంటి దీన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అట్లాగా వీడి గురించి ఎవరైనా మాట్లాడినా, వీడి గురించి ఎవరైనా కేసు పెట్టినా వాళ్ళని వెళ్ళడము, మాటు వేయడము, కొట్టడము, అవసరమైతే చంపడము, ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా పాస్టర్ రంజిత్ బోఫిర్కి చాలా కామన్ మ్యాటర్. మీకు దానికి ఉదాహరణ కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇతను పాస్టర్ శ్రీధర్, ఇతను వచ్చేసి రంజిత్ బోఫిర్ గురించి కొన్ని రకాల పోస్టులు ఫేస్బుక్లో పెట్టినందుకు ఇతనికి ఏ గతి పట్టిందో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం. అసలు నా పేరు పాస్టర్ శ్రీధర్ నాయక్. మా ఊరు ఇక్కడ జీరాబాద్ దగ్గర ఉంటుంది, విజయనగర్ తాండా. మరి నేను ఇక్కడ సరాసిపేటలో సేవ చేస్తున్నాను. అది నిన్నటి దినమున మరి నేను సాంగరెడ్డి ప్రాంతంలో, సాంగరెడ్డిలో మా సొంత బంధువులు ఒక డిన్నర్ ఫంక్షన్, అంటే మన పెళ్లి అయింది, డిన్నర్ చేస్తున్నారు, ఫంక్షన్ చేశారు. అక్కడ మేము భోజనం చేయించుండగా మరి పాస్టర్ సరాజ్ గారు సాంగరెడ్డిలో వాళ్ళు ఉంటారు, ఓపెన్ మినిస్ట్రీ తరపున సేవ చేస్తున్నారు. నేను భోజనం చేసేటప్పుడు మరి ఆయన నా దగ్గర వచ్చి, నేను చాలాసార్లు ఫోన్ చేస్తున్నాము, ఇంటికి వద్దాం అనుకుంటున్నా, మరి మీరు ఫోన్ లేపడం లేదు అన్నారు. అదే ఆల్రెడీ బయటికి వచ్చినా కదా, మీకు మాకు సంబంధం ఏంటిది? మీకు మాకు సంబంధం లేదా, మీరు మాట్లాడతలేరు కదా, కానీ మీ నెంబర్ డిలీట్ చేశాను నేను, ఎందుకు కలుస్తుంది అన్నాను. అయితే మీతో కొంచెం మాట్లాడాలి, మరి ఒకసారి ఫంక్షన్లో బయటికి రండి అని చెప్పారు. సరే తప్పకుండా మాట్లాడదామని చెప్పేసి నేను అన్నాను. అయితే నేను ఫంక్షన్ హాల్లో ముగించుకొని బయటికి వస్తే వాళ్ళు లేరు, ఫంక్షన్లో బయట లేరాను. లేనప్పుడు మరి వెళ్ళిపోయారేమో అనుకున్నాను. అదే నేను ఫంక్షన్ నుంచి నేను రాత్రి 10:30 11 మధ్యలో నేను సాంగరెడ్డి నుంచి సదాశివపేట ప్రాంతానికి వస్తుండగా మరి దారిలో నిలబడ్డారు, అడ్డం వచ్చారు, ఆపారు. నేను కూడా ఆల్రెడీ ముందే నాకు పరిచయం కాబట్టి నేను ఆల్రెడీ ముందే సరే మాట్లాడదాం లేదని చెప్పేసి సైడ్కి ఆపినాం. వాళ్ళు అడ్డం వచ్చారు కాబట్టి సరే అని చెప్పేసి చేయి అడ్డం పెట్టి నేను ముందు పోదాం అనుకున్నా సరే వాళ్ళు మరి చేయి అడ్డం వేసి మరి ముందు వచ్చి అడ్డం వేసి నిలబడి ఆపారు దారి మధ్యలో. అయితే సరే పక్కకు ఆపినాము. ఎందుకు ఆపుతున్నారు, ఏమైంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు, మా గురుగారి గురించి మీరు కామెంట్ చేస్తున్నారు ఫేస్బుక్లో అన్నారు. హస్తపూర్వకం నేర్పించి పంపించడము అని చెప్పారు. అదే విషయాన్ని ఖండించాను. అది వాక్య ప్రకారం కరెక్ట్ కాదు, ఆ సంఘానికి క్షేమం కాదు కాబట్టి నేను ఫేస్బుక్లో కామెంట్ చేశాను. నేను ఆ స్క్రీన్ షాట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, ఆ విషయం ఆ స్క్రీన్ షాట్ చూపెట్టడం నాకు. అవును చేశాను. అది ఇప్పుడు మనకు సంఘానికి క్షేమం కానప్పుడు, సంఘానికి నష్టం కలిగినప్పుడు, దాని ద్వారా చాలా మంది చెడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని ఖండించండి. వాళ్ళు ఏమన్నారంటే మాయగారు తప్పు చేస్తాడు, పాపం చేస్తాము, మేము కూడా పాపం చేస్తాము, మేము నష్టపూర్వకం చేస్తాం, నేర్పిస్తాం, మీకెందుకురా, మీరు కామెంట్ చేయొద్దు, కామెంట్ చేసి నరికేస్తాం, చంపేస్తాం అని అన్నారు. అలా చెప్తుంటే ఏం రా అని చెప్పేసి నాకు బూతులు మాట్లాడి సరస్ పాస్టర్ గారు వాళ్ళ ముగ్గురు రాగదే నా మీద చేవేసుకున్నారు. చూసారు కదా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో. మళ్ళీ వీడు ఆడపిల్లలను కూడా చూడకుండా, అంటే ఒక పాస్ట్ అని చూడకుండా, పిల్లలని చూడకుండా వీడు విచక్షణ రహితంగా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు కుట్టించి మళ్ళీ వీడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు
దానికి మళ్ళీ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటో నేను చదువుతాను, ఒకసారి చూడండి. కొద్దిసేపటి క్రితం రంజిత్ ఓఫీర్ గారిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్న వ్యక్తిని, తనతో ఉన్న స్త్రీని తరిమి కొట్టిన సంగారెడ్డి పట్టణస్థులు. అంటే తనతో ఉన్న స్త్రీలను కూడా చూడకుండా తరిమి కొట్టి వాళ్ళు మళ్ళీ పోస్టులు పెడుతున్నారు. అసలు ఏమన్నా మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ, ముఖ్యంగా వీడి చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో మీరు చూడాలి. సరే, ఇవి ఎగ్జాంపుల్ ఇంకా వస్తుంటాయి. ఇవన్నీ వీడికి సర్వసాధారణం, అంటే ఇది పెద్ద విషయం కాదు వీడికి. ఇప్పుడు వీడి వశీకరణలో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉన్నారు అని అనుకోకూడదు. వీడి వశీకరణలో అబ్బాయిలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు, అంటే వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అంటే మీరే ఆశ్చర్యపోతారు. ఓకేనా? సరే, ఒక కాల్ రికార్డు వినిపిస్తాను, ఒకసారి ఈ కాల్ రికార్డు వినండి. ఇప్పుడు ప్రభు కుమారు అనేటోడు ఒకడు భూమి మీద ఉన్నాడు కదా, ఆ ఉండటానికి రంజిత్ ఓఫీర్ గారే కారణం. ఏసయ్య కాదు, ఏసయ్య కాదా? తర్వాత మెట్టు తర్వాత నాకు ఏసఐ వచ్చినా కూడా నువ్వు పిచ్చి అనుకో, లేకపోతే నీ దగ్గర మెప్పించుకునే అంత అవసరం నాకు లేదు. తర్వాత ఏసఐ తర్వాత రంజిత్ ఓఫీర్ గారి తర్వాతనే ఏసయ్య అన్నా 100%. నేను న్యాయపీఠం వరకు కట్టుబడి ఉంటా తమ్ముడు. అంటే ముందు మీకు రంజిత్ ఓఫీర్, తర్వాతనే ఏసయ్య. ఎస్, ఇప్పుడు ఏసఐ ఎక్కువ అన్నావు కదా, నాకైతే రంజిత్ ఓఫీర్ గారు ఎక్కువ తమ్ముడు. అందులో అస్సలు ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు. అర్థమైందా? విన్నావా? ఇప్పుడు దేవుడు దిగి వచ్చేసేసి నన్ను డైరెక్ట్ గా మొత్తేసేసి చంపేసి పురుగులు పడేటట్టు తీసుకెళ్లి నరకంలో వేసినా నాకు నో ప్రాబ్లం. చూసారు కదా, యేసుక్రీస్తు ముఖ్యం కాదంట, రంజిత్ ఓఫీరే ముఖ్యమంట. ఒకవేళ యేసుక్రీస్తు నరకంలోకి తీసుకుపోయినా పర్లేదంట, కానీ వీడికి రంజిత్ ఓఫీరే కావాలంట. ఓకేనా? ఇంకొంచెం వినండి. నేను నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా తమ్ముడు. నీ వర్షంలో నువ్వు అనుకుంటున్న దేవుడు నాకు అన్యాయస్తుడు, తెలుసా నీకు? అంటే మీ దేవుడు రంజిత్ ఓఫీర్. ఓకే అన్నయ్య, 100%. ఎందుకంటే తమ్ముడు, అది నాకు క్షేమము, దాంట్లోనే నాకు బ్రతుకు. లేకపోతే ఈ బ్రతుకు అవసరం లేదు, పరలోక రాజ్యమే అవసరం లేదు. నీకు తెలుసో లేదో? అన్న సరే అన్నయ్య, నువ్వు వెళ్ళి ఉండు అందులో, కానీ నేను రాను తమ్ముడు. ఈ టైప్ లో మాట్లాడినందుకు డైరెక్ట్ గా దేవుడి కోపం వచ్చి ఇప్పుడే వచ్చి పురుగులు పడి చంపేసినా నాకు ప్రాబ్లం లేదు. దేవుడు చేసిన అన్యాయం ఏదన్నా 2 ముక్కలు చెప్పండి అన్న. 2 ముక్కలు ఏంటి తమ్ముడు? నా జీవితం అంతా 100 చెప్తా. అయితే నేను అడిగిన దానికి, నేను అనుకున్న దానికి ఇవాళ నేను ఏ ఆర్గ్యుమెంట్ చేయాలన్నా దానికి బికాజ్ రంజిత్ ఓఫీర్ గారు ఒక్కడే కారణం. అర్థమైందా? లేకపోతే రంజిత్ ఓఫీర్ గారు లేకపోతే ఆయనే తప్పు అయితే నేను తప్పు, మొత్తం అంతా తప్పు, దేవుడే తప్పు. నేను తెలుసా లేదా? ఇది ఈ ఓఫీర్ మినిస్టర్ చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితి, అంటే వాళ్ళ యొక్క మైండ్ స్థితి, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు వీడు చెప్తున్నటువంటి ఈ రికార్డు వింటే మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది వాళ్ళకు ఆశ్చర్యం కాదు. వాళ్ళకి ఇప్పుడు యేసు అంటే వాళ్ళ చర్చికి వెళ్తున్నటువంటి చాలామందిలో ఇటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు యేసు ప్రభు కంటే మాకు రంజిత్ ఓఫీరే ముఖ్యము, మేము నరకానికి పోయినా పర్వాలేదు, మాకు రంజిత్ ఓఫీరే మా దేవుడు. ఇంకా అంతేకాదు, ఈయన భూమి మీద ఉన్న యేసయ్య అని చెప్పేసి ఇంతకుముందు కూడా కొన్ని పోస్టులు వచ్చాయి. ఇంకా అంటే వీళ్ళు ఎంత ట్రాప్లో ఇరుక్కుపోయారు, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనడానికి ఇది మీకు సరిపోతుంది. ఇప్పుడు ఈ రంజిత్ ఓఫీర్ మినిస్టర్ చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ ఒక ప్రశ్నిస్తున్నాను, అసలు వీడికి ఒక దైవభక్తి ఉందా? అంటే దేవుడని పాపాలు చేస్తే శిక్షిస్తాడని చెప్పేసి ఏమన్నా భయం ఉందా? ఒకసారి ఆలోచించండి. దైవభక్తి కానీ ఏమన్నా ఉందా వీడికి, రంజిత్ ఓఫీర్ గారికి? అసలు దేవుడు అనేవాడు లేడు. ఒకవేళ దేవుడు ఉంటే ఏ పాపమైనా క్షమిస్తాడని చెప్పేసి ఇలా విచక్షణ రహితంగా పాపాలు చేసుకుంటూ పోతున్నాడా? అసలు ఇది డేరా బాబాను మించినటువంటి క్రైమ్ స్టోరీ లాగా ఉంది కదా. అసలు వీడు నార్త్ కొరియాలో కిమ్ మామ్ అక్కడ ఎలాగైతే చేస్తున్నాడో ఆ హింసను తలపించే విధంగా వీడి చర్చలో జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇప్పుడు వీడు చేస్తే మోసాలు చూసి, మీకు అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ వీడు చేసే మోసాలు చూసి ఆ యేసుప్రభు యొక్క ఆత్మ ఎంత విలువలాడుతుంది, అప్పుడు ఆ యేసుప్రభు ఎంత బాధపడుతున్నాడు, అప్పుడు యేసుప్రభు యొక్క ఆత్మ ఎంత శోధిస్తుంది. వీడు యేసుప్రభు పేరు చెప్పుకోవడానికి ఒక అర్హత ఉందా? బైబిల్ను అడ్డం పెట్టుకొని వీడు ఇన్ని దారుణాలు చేస్తూ ఉంటే అక్కడ క్రైస్తవం అనే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ క్రైస్తవం ఉంది, అసలు క్రైస్తవంలో ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టినందుకు నా మీద కూడా అటాక్ జరుగుతుంది.
నా మీద జరగబోయే అటాక్ గురించి నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆగండి ఒక నిమిషం, బీ రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ ప్రవీణ్ ఏం చెప్పబోతాడు, మరి ఎటువంటి వార్త తీసుకుని వస్తాడు, అది విని మేము తట్టుకున్న ఓపిక ఉందా లేదా అని మీరందరూ కంగారు పడుతున్నారు కదా. ఓకే, రిలాక్స్ అయిపోండి, బీ కూల్. ఎందుకంటే ఇక్కడ దాకా మీకు చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, అది సర్వసాధారణము. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ జాగ్రత్త పడతారు. తర్వాత వీడు పరలోకంలో సెక్స్ చేసుకోవచ్చని, అక్కడ పరలోకంలో కూడా వాళ్ళ భర్తలు ఉంటారని, వాళ్ళని గుర్తుపడతారని, వాళ్ళతో శృంగారంలో పాల్గొనవచ్చని, తర్వాత చాలామంది అమ్మాయిలు నన్ను టెంప్ట్ చేశారని, నన్ను కోరుకున్నారని, నా మీద పడ్డారని, నేను వాళ్ళకి తప్పు చేయకుండా వాళ్ళకి సెక్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవాలని, ఇలా అబ్బాయిలు కూడా హస్తప్రయోగం చేసుకోవచ్చని, తర్వాత ఈ బైబిల్లో మోహపు చూపులు చూస్తేనే వ్యభిచరిస్తున్నట్టు అంటే అది అట్లా సాధ్యం కాదని చూడొచ్చని, తర్వాత అమ్మాయిలు ఎవరన్నా మన మీద పడితే వాడు ఒకవేళ ఫీలింగ్స్ చేయకపోతే వాడు మగవాడు కాదు, వాడు 0.5తో సమానము, కాబట్టి అమ్మాయిలకి ఎవరన్నా వాళ్ళ మీద పడ్డప్పుడు అది చేసుకోవాలి, చేసుకోకపోతే వాడు మగవాడే కాదని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్కడో 4 గోడల మధ్య మాట్లాడుకున్నామండి మాటలు కాదు. బహిరంగంగా చర్చిలో చిన్నపిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇవన్నీ నేర్చుకొని పిల్లలు పాడైపోతారు. ఇవన్నీ మాట్లాడడం ఒక దైవజనుడిగా ఇది సరైనటువంటి ప్లేస్ కాదు, అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని ఏ మాత్రం కూడా వీడికి కామన్ సెన్స్ లేదు. మళ్ళీ వీడు అన్ని మతాల సారాంశం ఒకటని చెప్పేసి అప్పుడప్పుడు ఈ ముస్లిం వాళ్ళని, హిందుత్వం వాళ్ళని పిలుచుకొని వచ్చి కొన్ని రకాల డిబేట్లు పెట్టి చాలా గందరగోళం చేస్తూ ఉంటాడు వీడు. ఇప్పుడు ఈ మాటలన్నీ వింటున్నటువంటి అసలు వీడి చర్చికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను మీ అంతరాత్మకు మీరు ప్రశ్నించుకోండి. అసలు మీ అంతరాత్మ మీద చేయి వేసుకోండి. అసలు మీరు పిల్లలు మీరు ఏం నేర్చుకుంటున్నారు? సెక్స్ స్టోరీసా? అంటే ఎట్లా శృంగారం చేసుకోవాలి, ఇప్పుడు మగవాళ్ళు ఆడపిల్లలు మీద పడ్డప్పుడు ఎట్లా టెంప్ట్ అవ్వకుండా ఎట్లా కంట్రోల్లో ఉండాలి, ఎట్లా మాస్టర్బేషన్ చేసుకోవాలి, అంటే ఇప్పుడు వీడి చర్చికి వెళ్ళి మీ పిల్లలు నేర్చుకునే పద్ధతి ఇదా? అసలు చర్చిలో ఏం జరుగుతుంది? అందుకైనా మీరు మీ పిల్లల్ని వీడి చర్చికి పంపిస్తున్నారు అని నేను వీడి చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నా. ఈ రంజిత్ బోఫీడ్ దగ్గరికి వెళ్ళి వాడి పక్కలో పడుకుంటున్నటువంటి ఈ ఆడపిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు హిందుత్వానికి వ్యతిరేకము, ఓకే రైటు, మళ్ళీ మీరు భారతదేశానికి, భారతీయ సంస్కృతికి కూడా వ్యతిరేకము, ఓకే రైటు, కనీసం మీ ఆత్మ గౌరవానికి కూడా మీరు వ్యతిరేకమేనా? అంటే మీ ఆత్మ గౌరవాన్ని మీరు కాపాడుకోలేరా? అంటే ఇప్పుడు పిలిస్తే వెళ్ళిపోవడమేనా? మళ్ళీ వీడు ఆత్మీయ తండ్రి, మళ్ళీ వీటితో ఫోటోలు దిగి అవి ఫ్రేమ్లు కట్టించి మళ్ళీ మీ ఇంట్లో మీరు పెట్టుకోవడము. అసలు మీకు ఏ మాత్రమన్నా విచక్షణ ఉందా? అసలు ఏ మాత్రమన్నా జ్ఞానం ఉందా? అసలు 0.1% అయినా బ్రెయిన్ పని చేస్తుందా? అసలు మీరు స్పృహలోనే ఉన్నారా లేరా? స్పృహలో ఉండి ఇవన్నీ జరుగుతుంటే మీరు చూస్తూ ఎట్లా ఉంటున్నారు, ఎట్లా భరిస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ చూస్తూ కూడా అమ్మాయిలు, ఆడపిల్లలు జగేసుకొని చర్చికి వెళ్తున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వీడు రాజకీయాల్లో కూడా అడుగు పెడతామని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ పెట్టాడండి. ఆ పార్టీ పేరు ఏంటంటే IPBP అంట, అంటే ఇండియన్ ప్రజా బంధు పార్టీ అంట. ఈ పార్టీ పెట్టాడు. అసలు ఈ పార్టీ పెట్టి అసలు ఈ పార్టీ యొక్క సారాంశం ఏంటి, అసలు ఈ పార్టీలో వీడు చేస్తుంది ఏంటి తెలిస్తే ఇంకా అతిపెద్ద కామెడీగా ఉంటుంది. సరే, వీడి పార్టీ సారాంశం ఏందో ఒకసారి వీడి పార్టీలో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపకులు రంజిత్ గారు మనతో ఉన్నారు. ఇంకా ఈ పార్టీ ఉద్దేశాలు ఏంటో, ఆశయాలు ఏంటో తననే అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, పార్టీ పేరు చాలా బాగుంది, ఇండియన్ ప్రజాబంధు పార్టీ అని పేరు బాగుంది. అసలు ఈ పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు ముఖ్యంగా? దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి, ప్రజాస్వామ్యం అనేది నడుస్తూ ఉంది. కానీ ఇవాళ సోషల్ మీడియాను గమనిస్తుంటే నానాటికి దళితుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు, స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు నానాటికి ఎక్కువైపోతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేశాయి. అందుచేత ఎన్ని పార్టీలు ఉన్నా సరే సమస్య మూలాన్ని ఎవరు స్పృశించడం లేదు. కనుక మేము ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంతో, పొలిటికల్ ఫిలాసఫీతో, అసలు కుల వివక్ష, స్త్రీల పట్ల అమర్యాద అనేది లేకుండా ఉండే స్వర్ణ భారతాన్ని నిర్మించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే గారు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఒక నూతన పార్టీ స్థాపించాం. అబ్బాబాబాబాబా, ఏం చెప్పారన్నా తాత? ఓ తాత,
భలే చెప్పావు ఏంటి ఇంకొకసారి మీ పార్టీ యొక్క సారాంశం ఏంటో చెప్పు. చూపించారు అంటే స్త్రీల మీద ఎన్నో అరాచకాలు అన్యాయాలు జరిగాయి. వాటిని ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు పార్టీ ఒకవేళ ముందుకు వస్తే వీటి మీద మన చర్యలు తీసుకుంటారా? తప్పకుండా. అసలు మొట్టమొదటి మేము పాస్ చేసే బిల్లు అదే. మేము అధికారంలోకి వస్తే అత్యాచారాలు చేసిన వారికి మర్మాంగ ఖండన శిక్ష విధించాలి అనే ఇండియన్ పెనల్ కోడ్లో సవరణ మేము తప్పకుండా తీసుకొస్తాము. మరొకడు అలా చేయాలంటే భయపడాలి. స్త్రీల మీద అత్యాచారం చేయాలని ఐడియా రాగానే గుండె ఆగి చచ్చిపోవాలి, అంతటి భయం పుట్టిస్తాము. స్త్రీల మీద ఈగైనా దోమైనా వాలకుండా చూసే విధంగా చట్టాలు మేము నిర్మిస్తాం. అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా బలోపేతం చేస్తాం. స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నంత వరకు దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంబరపడడంలో అర్థం లేదని మా నమ్మకం. అంటే ఇప్పుడు ప్రజల నుండి ఈ పార్టీ స్పందన ఎలా వస్తుంది? అంటే వీటి పార్టీ సారాంశం ఏంటంట, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద చాలా సీరియస్గా తీసుకుంటాడంట, వాడి మర్మంగాలు కూడా కొయ్యాలంట. అయితే ఇప్పుడు లెక్క ప్రకారం ఈ రంజిత్ వవీరకానికి ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పాలంటే వీడు టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరం కాబట్టి వీడిని పట్టుకొని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. అసలు ఈ దేశంలో వీడికి ఉండే హక్కే లేదు. మళ్ళీ ఒక రాజకీయ పార్టీ పెట్టడము, మళ్ళీ ఆ రాజకీయ పార్టీకి సారాంశము, అసలు వీని మర్మంగాలు కోసి వీని బట్టలు ఇప్పదీసి కొట్టుకుంటూ పోవాలి. అసలు ఒక పాస్టర్ ఇలా చెయ్యొచ్చా చేయకూడదా? అంటే వీడే ఇంత డేంజర్గా ఉన్నాడంటే మరి వీడి చర్చికి వెళ్తున్నటువంటి అంటే వీటి దగ్గర తయారు అయినటువంటి ఈ మిగతా పాస్టర్ల పరిస్థితి ఏందో నాకు అసలు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. మళ్ళీ వీడు అప్పుడప్పుడు బిల్లా సినిమాలో ప్రభాస్ లెవెల్లో బిల్డప్లు కొడుతూ కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అంటే వీడు ఏ బిల్డప్ కొట్టినా, అంటే వీడు ఏం చేసినా కూడా వాడు వీళ్ళందరికీ దేవుడే. ఎవరు? రంజిత్ వఫీర్, జేసుప్రభు కాదు, వీడి దేవుడే. ఇంకొన్ని రోజులు పోతే అసలు వీడి పేరు మీద ఒక కొత్త మతం వచ్చేలాగా ఉంది. వీడు కొన్ని విషయాలలో కొన్ని మాటలు చెప్తుంటాడు. అంటే అమ్మాయిలు నన్ను కోరుకున్నారు, నన్ను టెంప్ట్ చేశారు, నా మీద పడ్డారు అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ అంటే చూడండి. ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా అట్లా నువ్వు రియాక్ట్ కావద్దు కదా అని అంటే, ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ గానే ఉండి పరిశుద్ధుడు అనరు. 0.5 అంటారు. వాళ్ళు వచ్చి మీద పడితే ఇట్లా రియాక్ట్ కాకుండా ఉంటారు, వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కానివాడు పెళ్ళానికి కూడా పనికిరాడు. అంటే ఇప్పుడు అమ్మాయిలు నీ మీద పడ్డరారా? అంటే ఇప్పుడు నీ వయసు ఏంటి, వాళ్ళ వయసు ఏంటి? నువ్వు వాళ్ళకి రకరకాల మాదక ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళని నువ్వు లొంగ తీసుకున్నావా? అసలు అమ్మాయిలు నిన్ను కోరుకోవడానికి నువ్వేమన్నా 25 ఏళ్ళ కుర్రాడివా, లేకపోతే ఏమన్నా ప్రిన్స్ మహేష్ బాబు ఫేస్ కట్టా? ఒకసారి వీడిని క్లోజ్అప్లో వీడి ముఖం చూడండి, ఎటుంది? కప్ప ముఖం ఉన్నట్టుంది. ఒక కప్ప ముఖం వేసుకొని నీ కప్ప ముఖానికి అమ్మాయిలందరూ నీ మీద పడ్డరా? నువ్వేమైనా పెద్ద ప్రిన్స్ మహేష్ బాబారా? మళ్ళీ వీడు అప్పుడప్పుడు డ్యాన్స్లు వేస్తుంటాడు చర్చిలో. అంటే ఈ కప్ప గంతులు వేసేది ఈ డ్యాన్స్ అనుకుంటూ ఉంటాడు. ఎరా మళ్ళీ నీ ముఖానికి ఒక డ్యాన్స్, నీకు డ్యాన్స్, నువ్వే ఎంత, నీ వయసు ఎంత, అసలు ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులేంటి? మళ్ళీ ఒక డ్యాన్స్ ఆరా నీకు? మళ్ళీ కప్ప ఎగిరినట్టు ఎగిరేది. ఒకసారి వీడి డ్యాన్స్ ఎట్టుంటుందో, ఒకసారి ఈ కప్ప వేస్తే డ్యాన్స్ ఎట్టుందో అట్టుంటుంది ఇది. ఒకసారి వీడి డ్యాన్స్ చూడండి ఎట్లుందో. కప్ప ఫేస్ ఒకటి పెట్టుకొని నన్ను చూడగానే అమ్మాయిలు నా మీద పడ్డారు, నేను టెంప్ట్ కాలేకపోయాను, నేను టెంప్ట్ అయ్యాను. అవుతారా? అవుతావు. నువ్వు ఎందుకు కావు? ఇక నుంచి నీకు ఉంటుంది. అసలు ఈ విషయాన్ని మనము చాలా సీరియస్గా పరిశీలన చేస్తే ఒక్కసారి మీ అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు క్రైస్తవంలోకి వెళ్ళేది ఎందుకు? పాపము చేయకుండా ఉండడానికి, వ్యభిచారము చేయకుండా ఉండడానికి. అసలు వీడు క్రైస్తవ మతమే ఈ పాపము చేసే విధంగా, వ్యభిచారం చేసే విధంగా వీడు అందరినీ తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ మొత్తం ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాత కూడా ఇంకా మీరు వీడి చర్చికి వెళ్తే
అది ఇంకా నేనైతే ఏం చేయలేను, ఇంకా ఏం చెప్పలేను. మీకు సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా మీరు వినరు. మీ జీవితాలు మీరే సర్వనాశనం చేసుకోవడమే. వీడు అమ్మాయిలను కూడా కొట్టి, అమ్మాయిలను వాడుకొని, అమ్మాయిలను కొట్టి, పిల్లలను కొట్టి, రక్తాలు వచ్చేటట్టు కొట్టి, మళ్ళీ కొట్టింది కాకుండా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి, ఈ పరిస్థితి ఎప్పుడు మీకు రాదనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా మీకు వస్తుంది. ఒకరోజు ముందు వెనక వాళ్ళందరూ కూడా వర్ఫరిస్టులే, వాళ్ళందరూ కూడా వీడి చర్చికి వచ్చిన వాళ్ళే. ఫస్ట్ వాళ్ళందరూ కూడా వీడి చర్చిలో ఒక భాగమే. వీడు చేసే మోసాలు చూసి, వీడు పెట్టే టార్చర్ భరించలేక బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి వీడి చర్చిలో వీడు చేస్తున్నటువంటి అదంతా చూసి వాళ్ళకి చెప్తున్నారు. అంతే, చెప్తున్నందుకే వీళ్ళు ఇంత దారుణంగా పాల్పడుతున్నారంటే రేపనాడు మీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పటికైనా మీరు యేసు ప్రభువుని నమ్మితే నమ్మారు, బైబిల్ నమ్మితే నమ్మారు, క్రైస్తవంలో ఉంటే ఉన్నారు. కానీ మీ ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోండి, మీ ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోండి. అసలు చర్చికి వెళ్ళడం మానేయండి. అసలు వీడి చర్చికి వెళ్ళడం అసలు పూర్తిగా మానివేయండి. నా లైఫ్ రిస్క్లో పెట్టి, అంటే నాకు ఏం జరిగినా పర్వాలేదు అని నేను ఎందుకు ముందుకు వచ్చానంటే, నా వల్ల కొన్ని వందల మంది ఆడపిల్లలు వాళ్ళ మానాలని, వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు అన్న నమ్మకంతో నేను ఈ వీడియోలో మీ ముందుకొచ్చి ఈ సాక్ష్య ఆధారాలతో సహా నేను బయట పెట్టడం అనేది జరిగింది. అదండి, ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నా మీద కూడా అటాక్లు జరగచ్చు. ఇప్పుడు నా మీద ఏ అటాక్ జరిగినా కూడా అది నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇది రంజిత్ ఓఫీర్ వేసినటువంటి స్కెచ్చే. ఇది రంజిత్ ఓఫీర్ వాళ్ళ టీంలో కలిసి చేసిన పనే. నా ప్రాణాలకు రిస్క్ ఉన్నా, అంటే నేను ఒక యుద్ధమే ప్రకటిస్తున్నాను. నాకు కానీ ఏమన్నా జరిగితే, నా మీద కానీ ఏదైనా ఒక చిన్న అటాక్ జరిగితే ఈ హైదరాబాదు మహానగరం అట్టుడికిపోతుంది. ఈ రంజిత్ ఓఫీర్ గాడు ఎక్కడ దాక్కున్న వెతికి వెంటాడి మరీ పట్టుకొని పిచ్చలు పగలగొట్టే వాళ్ళకు మా వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు. మీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ రంజిత్ ఓఫీరిస్టులు అందరూ కూడా టెర్రరిజం నా కొడుకుల కంటే చాలా డేంజరు. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. వీళ్ళు హత్యలు చేయడము, వీళ్ళు అన్నీ కూడా పాకిస్తాన్ టెర్రరిజం నా కొడుకుల కన్నా వీళ్ళు డేంజరు. ఇది నేను ముందే చెప్తున్నా. రే రంజిత్ ఓఫీరిస్టులు అందరికీ నేను ముందే చెప్తున్నా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి జరగబోయేది ఒక లెక్క. ఇది ఈ వీడియో ఇంతటితో అవ్వదు. ఇక నుంచి సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా టార్గెట్ చేసి ఎవరి మీద ఉన్నటువంటి ఈ వీడియోలు పెడతాను, అంటే ఎవరిని నేను స్టింగ్ ఆపరేషన్ చేసి ఏ పాస్టర్ యొక్క చరిత్ర బయటకు తీస్తానో అది నాకే తెలియదు. తీయడం మాత్రం కన్ఫర్మ్. అసలు ఈ రంజిత్ ఓఫీర్ వెనక బ్యాచ్ ఏంటి, అంటే ఏ రాజకీయ నాయకుడికి వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఎలా స్కెచ్ చేస్తారు, ఎలా కొడతారు, అంటే వీళ్ళ వెనక అసలు ఏం చేస్తారు అనడానికి ఇవన్నీ మొత్తం నాకు తెలుసు. మీ స్కెచ్ ప్రతి ఒక్కటి నాకు తెలుసు. తెలిసే నేను ఎలా ఎదుర్కోవాలి అని నా సేఫ్టీలో నేను చూసుకొని మరి నేను రంగంలోకి దిగడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో మనం వేచి చూద్దాము. ఇంకా మనము దీని గురించి సిరీస్ వస్తూనే ఉంటాయి. మీరు వెంటనే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు వివరాలను అందిస్తూ ఉంటాను. మీరు ఆల్వేస్ మీ ప్రొటెక్షన్లో మీరు ఉండాలంటే ప్రతి ఒక్కరు ముందు హిందువులందరికీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పాషాండ మతాల జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నేను హిందువులందరికీ చెప్తున్నాను. ఎట్లాగో ఇప్పుడు మా జీవితాలు క్రైస్తవంలోకి వెళ్ళి ఈ దరిద్రంలో నుంచి ఇటు రాలేక, పీక్కోలేక, ఉండలేక, సావలేక రకరకాల టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు హిందువులందరూ, ఇప్పుడు మీరు హిందువులో పుట్టి హిందుత్వంలో పెరిగి హిందుత్వంలో ఉన్నారంటే నాకు తెలిసి మీరు చాలా అదృష్టవంతులు. నేను మీకు బల్లగుద్ది చెప్తున్నాను. ఆ అదృష్టం మాకు లేకపోవచ్చు, కానీ మీరందరూ మాత్రం అదృష్టవంతులు. మేము మా బంధుత్వాలు అన్నీ తెంచుకొని, అసలు ప్రాణాలకు తెంచుకొని నేను ఎందుకు వస్తున్నానంటే, ఇప్పుడున్న హిందువులు అన్నా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి హిందువులన్నా మీరన్నా మీ కుటుంబ బంధుత్వాలన్నీ కూడా మీతో కలిసి ఉండాలంటే, ఈ బంధుత్వాలు, ఈ రిలేషన్షిప్, ఈ సంతోషం ఎప్పుడు ఉండాలంటే అది ఖచ్చితంగా మీరు ఒక హిందుత్వం అనేటువంటి సనాతన ధర్మ మార్గంలోనే ఉంటే అది సాధ్యమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము అందరం అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది ఎక్స్ క్రిస్టియన్ నాకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రాలేక, ఉండలేక, పీక్కోలేక రకరకాల నరకయాతన అనుభవిస్తున్నటువంటి చాలామంది ఈ ఎక్స్ క్రిస్టియన్లు నా దగ్గర ఉన్నారు. నేను వాళ్ళకు ధైర్యం చెప్తూ వాళ్ళని ఏదో రకంగా ఒక ముందుకు తీసుకెళ్తూ మా ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో రాముడి ఫోటో ఉండాలి, కృష్ణుడి ఫోటో ఉండాలి, జై శ్రీరామ్ అని కానీ, కృష్ణ మంది జగద్గురు కానీ ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి చెప్పండి. ఉండండి. ఖచ్చితంగా నాలాంటి వారు వస్తూనే ఉంటారు, మీకు సత్యం తెలియజేస్తూ ఉంటారు. కానీ నాలాంటి వాడు వచ్చి
ఒక విషయం చెప్పినప్పుడు అది స్వీకరించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటే ఖచ్చితంగా మీరు అంతకు మించి మాకు సంతోషం అంటూ ఏమీ ఉండదని ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.